జరగమ్మ 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 పట్టుకో పట్టుకో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మొన్న బావ అది ప్రాంక్ చేశారు కదా, అప్పుడు నేను సడన్ గా పిలిస్తే పాము వచ్చిందేమో అనుకున్నాము అని అన్నారు కాబట్టి, సో పాము వచ్చిందని చెప్పేసి ప్రాంక్ చేస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి వెళ్తున్నాము. అంటే జగతికి మళ్ళీ సెకండ్ టైం గుండు అయింది. మామ కాల్ చేసిండు పొద్దున, నేను చెప్తా. మామ కాల్ చేసిండు పొద్దున, జగతిని చూడాలనిపిస్తుంది రండి అని చెప్పిండు. సో ఈరోజు జగతిని అట్లా తీసుకెళ్ళి ఈ ఇన్సిడెంట్ చేద్దాము, ఎట్లుంటుందో చూద్దాం. ఆహా నిద్ర వస్తుంది జగతికి. సరే నువ్వు అది చెప్తా ఉండు. ఏంటిది అయితే అదనమాట. బావా బావా బ్లాక్ ఉంది. తీసేయ్ అమ్మా మా తల్లి. జస్ట్ ఇట్లా చూపిద్దాం. అరే నేను ఏమన్నాను చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఈ తల్లి అమ్మా నాకు జగతి చూడు మమ్మీ, జగతి పట్టుకో చూడు. జగతికి ఏం తెలియదు అది పాము గడిది గుడ్డ అని చెప్పి మెడల్ వేసుకున్నా దగ్గరికి రా. చూడు ప్లాస్టిక్ ఇది. అమ్మ తల్లి నాకు భయం అవుతుంది దాన్ని చూస్తుంటే. నేను మెత్తగా ఉంది ఇచ్చి. సరే నాకు ఇది కట్ చేయి. పాము పాము యాక్చువల్లీ ఇది నేను జాతరలో కొన్నప్పుడు దీన్ని చూడంగానే మస్తు భయపడ్డా తెలుసా నేను. ఎందుకంటే అంటే దీన్ని టచ్ చేయాలంటేనే భయమైంది. సో ఇప్పుడు వాడికి వెళ్తే అంటే యాక్చువల్లీ పెద్ద మిస్టేక్ ఏం చేసినామంటే కెమెరా అండ్ స్టాండ్ అన్నీ పట్టుకొని వచ్చినాం, కానీ కెమెరా చిప్పు మర్చిపోయి వచ్చేసినాం. మహానుభావుడవేరా నువ్వేనా మహానుభావుడవేరా. సో వాళ్ళైతే లోపల ఉన్నారు అండ్ కొందరు అవతల బయట ఉన్నారు. అంటే ఇక్కడ కాలనీలో అమ్మ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కర్రల దగ్గర కెమెరా పెట్టి అంటే మన మొబైల్ పెట్టేసి స్టాండ్ పెట్టేసినాం. సో వాళ్ళు కెమెరా చూడకపోతే ఓకే, చూస్తే మాత్రం బొగ్గు అయిపోతాం. కాదు అది అవతల గేట్ కాడ పాము పోతుంది. అవతల గేట్ కాడ బయట మూల మీదే ఉంది. ఆ కర్రల కాడనే ఉంది. కట్టె కూడా తీసుకోకటి, ఆ కట్టెల కాడనే ఉంది. ఆ నుంచే ఇటు వచ్చింది. అటు నుంచి ఇక్కడ వచ్చే నేను ఇట్లా నిలబడ్డా. నిలబడి ఇట్లా సైడ్కి వెళ్ళి వస్తున్నా, ఇట్లా బయటకు వచ్చింది.
అవి ఇట్లనే ఇట్లా ఎక్కినది ఎక్కడ పోయిందో ఇటే పోయింది. బాగుందా నాగుపామా కొంచెం కొంచెం లావుగుండే. అరే ఒకటి కట్ట తీసుకో. సైడ్ అది ఇటు రాగల నువ్వు ఇంకా నిలవ గీడు సందులో అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ నిలబడ్డా ఇట్లా లోపలికి వచ్చినదే నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? అక్కడ ఎందుకు వచ్చి ఇక్కడ రామా నువ్వు? అక్కడ పోతా అటే పోయింది అది కూడా ఓపెన్ పెట్టొద్దు ఎప్పుడు. ఆడ అదే పెట్టుకొని మళ్ళీ అటే పోతున్నావు. అట్లా ఇట్లా అన్నా అని ఎట్లా అంటే లేదు ఆవిడ అంటే వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. మా దామడ అంటే లాంగ్ వెళ్ళిపోతుందా? పచ్చగా ఏం లేదు, కొంచెం ఇట్లా ఎర్రగా ఉంది, గోధుమ కలర్. మళ్ళీ నువ్వు నాయన కోసం ఫ్రాంక్ అనుకుంటున్నావా నువ్వేమన్నా? అట్లాంటి నేను మన నాయన ఆ రోజు చేసింది అట్లా కాదు, నేను ఇక్కడ చూస్తున్నా. ఇట్లకెళ్ళే ఉండే జరగం ఇక్కడ 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 అక్కడ తిరిగాడు, కెమెరా ఉంది ఆడ, కొట్టేవి ఇట్లా దాన్ని. ప్లాస్టిక్ రామది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక్కడ తిరిగాడు, కెమెరా రికార్డ్ అవుతుంది. కాదు దుంకులాడుతుంది. కాదు నేను చెట్టు విని వాడేమో అనుకున్నా, మళ్ళీ నాటి చెట్టు విని కూడా ఎక్కింది. అంత గట్టిగా అరుస్తావా మరి? చూడు ఎట్లా ఉంది. చెప్తురా అమ్మకి. మీద పడంగానే పాము అనుకున్నావా? పామే అనుకున్నా నేను. వాళ్ళందరూ కూడా అరే వాళ్ళని వెళ్ళండి, పాము ఉందని వెళ్ళండి. పట్టుకో. అరే ప్లాస్టిక్ అమ్మా, ఇక నేను పట్టుకుంటున్నా పాముని. పట్టుకో. పట్టుకో అమ్మా, ఏమైతుంది? కదులుతుంది. ఇట్లా వేసుకో, ఇట్లా రామమ్మ కనిపించవు నువ్వు. నీ మీదేస్తారా అమ్మమ్మ ఎవరన్నా? మరి పాము చూడు, జగతికి వేస్తా చూడు, జగతికి పట్టుకో. చూసినావా? పిల్ల
అరే రే 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 పాముకి ఇంత ఇట్రా మమ్మీ ఒకసారి చెప్పే బాయ్ చెప్పు ఇట్రా. ఇక్కడ బాయ్ చెప్పు మమ్మీ. ఇప్పుడు ఈడ నేను ఇది ఇయ్యగానే అనుకున్నా చూడు. అంటే పట్టుకుని ఇట్లా నిలబడ్డా ఇట్లా చూస్తుందా ఎప్పుడు ఈడ పడ్డది మొత్తం డైరెక్ట్ ఇట్లా పడ్డదిగా. జగతి కూడా క్లాప్స్ కొడుతుంది. సరే ఫ్రెండ్స్, చాలా భయం అయింది. వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ మొత్తం ఎట్లా దూకింది అత్తమ్మ? ఇక్కడి నాయన అది ఇక్కడి బావా వెయ్యను మమ్మీ. మమ్మీ చెయ్యకు ప్లీజ్. చూపించి బాగా చెప్దాం ఇక్కడ. సరే కాదు డైరెక్ట్ పడితే మళ్ళీ భయం కాదు. సరేలే, ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పు. నాకు చాలా భయం అనిపించింది అబ్బా, పామే అనుకున్నా నేను. నాకు చాలా భయం అనిపించింది అబ్బా, పామే అనుకున్నా నేను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? భలే దుంకింది అత్తమ్మ, నువ్వు చూడలేవు. అట్లా కాదు, బాల్కన్లకు వచ్చిండే కదా అప్పుడు ఒకసారి, అందువల్ల నేను చాలా అంటే అనుకున్నా. ఇక్కడ యాక్చువల్లీ 2-3 సార్లు చూసినాం కాంపౌండ్ లోపల పాములు. అండ్ ఈ కాలనీలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి పిడుసు ప్రాంక్ చేసినప్పుడు పాము వచ్చిందేమో అని అన్నారు కదా, అట్లా చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారని తీసుకొచ్చాం అనమాట. పాము ఆ ఇంటి వాళ్ళు కూడా ఆగమైపోయి చూస్తున్నారు. ఇక వీళ్ళు కూడా చూస్తున్నారు. ఏంది పాముకి అది రబ్బర్ది, దానికి భయపడుతుంది మమ్మీ. నాకు జ్వరం వస్తే చూడు ఎట్లుంటుందో కథ. సరే ఫ్రెండ్స్, బాయ్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేసినాం. అండ్ తప్పకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.